బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 040-690-32244. సో ఇవాళ మనము యూకే లోని కవెంట్రీ అనే సిటీలో ఉన్నాము. ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరఫు నుంచి మన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మన యువనేత నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మధ్యలో ఉన్నారు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో వాళ్ళ తరఫు నుంచి నారా లోకేష్ గారికి విషెస్ ని అందిద్దామని అనుకుంటున్నారు. ముందుగా యాంకర్ రత్న తరఫు నుంచి నారా లోకేష్ గారు, మీరు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు ఇలాగే ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, ఎప్పుడు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. మన ఐటీ మినిస్టర్ లోకేష్ అన్నకి హ్యాపీ బర్త్డే. యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాబోయే సీఎం నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. జై లోకేష్ అన్న. ప్రియమైన నాయకుడు లోకేష్ అన్నకి హ్యాపీ బర్త్డే. మీ ఒపీనియన్ లో లోకేష్ గారి స్ట్రాంగెస్ట్ క్వాలిటీ ఏంటి? మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను వీళ్ళని అడుగుతాను. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఎంతమంది ఎన్ని విమర్శలు ఇచ్చినా గానీ గివ్ అప్ ఇవ్వకుండా ఈసారి ఘన విజయంతో గెలిచారు చూడండి, అది ఆ కాన్ఫిడెన్స్, అది చాలా ఇష్టం. లోకేష్ అన్న గారి గుండె ధైర్యం, కృషి, పట్టుదల అదే ఈరోజు అన్నగారికి సక్సెస్ కి నిదర్శనం. లోకేష్ గారికి ఏమి చేత కాదని ఫస్ట్ అందరూ ఎక్కిరించారు. ఆయన నిరూపించి ఆయన ఇది అని చెప్పి అందరూ నిరూపించుకున్నారు. అదే అతని స్ట్రాంగెస్ట్ పాయింట్. ప్రెసెంట్ యువతకు ఆయన ఇన్స్పిరేషన్. ఆంధ్రప్రదేశ్ కి చాలా పెట్టుబడులు కానీ ఇప్పుడు దాల్చి కూడా చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇన్స్పిరేషన్. జై లోకేష్. His dedication to make a change, administration and development. చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులుగా మార్చుతున్న ఆయన విజన్. హార్డ్ వర్క్, లొకేషన్ హార్డ్ వర్క్ చాలా బాగుంది. లొకేషన్ లొకేషన్ హార్డ్ వర్క్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఎవరెన్ని విధాలుగా బిఫోర్ 2019, ఆఫ్టర్ 2019 ఎలా చేంజ్ అయ్యారంటే ఎవ్రీ ఆస్పెక్ట్ లో, బాడీ కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, ప్రజలు అడ్రస్ అయ్యే తీరు కావచ్చు. సో మనలో ఉన్న ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ 1 by 1 ఎవ్రీథింగ్ మళ్ళీ పాజిటివ్ గా మార్చుకొని అన్ని నేర్చుకొని ఫాలో అప్ అయ్యింది. అది అందరికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. మనకి ఐటీ సెక్టర్ లో ఉండే వాళ్ళందరికీ ఇండియా అంటే ఫస్ట్ గుర్తొచ్చే సిటీ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హైదరాబాద్ అంత బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అదే కృషితో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాము, ఏపీని ఒక ఐటీ డెస్టినేషన్ కింద చేయగలుగుతారా లేదా? ఎస్ ఆర్ నో. ఒకవేళ చేస్తారు అంటే ఎందుకు? లోకేష్ బాబు గారు చేయగలుగుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన తెచ్చిన పాలసీ ప్రకారం కేవలం రూపాయి కానీ 90 పైసలకి కానీ భూములు మన మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వడం వల్ల దేశాల నుంచి కంపెనీ వాళ్ళు తరలి వస్తున్నారు. దానివల్ల కొన్ని లక్షల జాబులు, ఉద్యోగాలు ఏపీలో ఉన్న ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్గా వస్తున్నాయి. సో అలానే ఇప్పుడు జరగబోయే దావోస్లో మిగిలిన మరి సందేశం మనకు అందిన వార్త ఏంటంటే 90,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టబడిపోతున్నారని మనకు తెలిసిన సమాచారం ఈ రోజుకి. సో దానివల్ల ఏపీ ఐటీ రంగంలో నెంబర్ 1లో ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియాలో కాకుండా ప్రపంచ స్థాయిలో యుఎస్ని తలదన్నేలా మన ఏపీ కూడా నెంబర్ 1 అవుతుంది. ఆయన ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రాలన్నీ బాగుంటేనే మనం ప్రపంచంలో నెంబర్ 1 ఉండగలుగుతాం అనే ఉద్దేశం మన లోకేష్ బాబు గారిది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఐటీ ఉద్యోగాలు కానీ ఏదైనా ఆనాడు 2002లో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హైదరాబాద్లో కంప్యూటర్లు కానీ సాఫ్ట్వేర్ జాబ్లు కానీ పెడుతుంటే, ఐటీ కంపెనీలు పెడుతుంటే కంప్యూటర్లు అన్నం పెడతాయి, ఆ కంప్యూటర్లు ఉద్యోగాలు ఇస్తాయి, యూత్కి ఏం సపోర్ట్ చేస్తాయి అని అన్నారు. అదే బాటలో ఈరోజు కూడా 2019 నుంచి 2024లో కూడా లోకేష్ గారు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలవలేదు. అదే పట్టుదలతో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు దాకా గెలవని నియోజకవర్గంలో ఎంచుకొని 2024లో మన లోకేష్ బాబు అత్యంత మెజార్టీతో గెలిచి మంగళగిరి నియోజకవర్గం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి యూత్కి కానీ ఎవరికైనా ఇన్స్పిరేషన్గా నిల్చొని ఈ రోజు కూడా దావోస్లో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా దావోస్లో పర్యటన చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ. బర్త్డే పెట్టుకొని కూడా బర్త్డే ఏం లేకుండా వాళ్ళందరి కోసం, యూత్ కోసం, అందరి కోసం కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఒక పట్టుదలతో హైదరాబాద్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాను నారా లోకేష్ గారు. మనం చూసాము, లోకేష్ బాబు గారు చెప్పారు, మన తెలుగుదేశం పార్టీ అంటేనే ఐటీకి కొత్త చక్రం లాగా చంద్రబాబు నాయుడు గారు యాడ్ చేసి ముందుకు నడుపుతున్నారు. ఐటీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కనుసైగలో పెరిగిన పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రీసోర్సెస్ కానీ క్యాపబిలిటీస్ కానీ యూత్ సత్తా ఏంటో తెలిసిన మనిషి, పార్టీతో పాటు పెరిగిన మనిషి ఆయన.
సో ఆయన ఖచ్చితంగా మనందరినీ ముందుకు నడుపుతారు. అలాగే మనం చూస్తున్నాం, లైక్ మనకు ఆల్రెడీ ఒక అంతం ఉంది, కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ లైక్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, and his reforms are very extraordinary, and he is the reformer of the IT sector. I hope so he will definitely do it. Thank you. ఈరోజు చూసినట్లయితే మనకి నారా చంద్రబాబు నాయుడు అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ హైదరాబాద్ని మనం బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక్కడ దేశ విదేశాల్లో కూడా ఈరోజు చెప్పుకుంటారు. అలాగే మనం ఒక్కసారి కనుక ఆలోచించుకున్నట్లయితే బాబు గారికి తగ్గ తనయుల్లాగా ఈరోజు లోకేష్ బాబు గారు ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే విధంగా దానికి ఎగ్జాంపుల్ కూడా చూసినట్టయితే మనం ఈరోజు ఇన్ని రాష్ట్రాలు మన దగ్గర ఉంటే గూగుల్ అనే సంస్థని ఈరోజు వైజాగ్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన లోకేష్ బాబు గారికే దక్కిందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మేము తెలుపుకుంటున్నాము. అలాగే కాబోయే సీఎం లోకేష్ బాబు గారు అంటూ కూడా ఈరోజు చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు అవి కూడా మనం చూస్తున్నాం. అలాగే 2029లో కానీ 2000 తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో కానీ బాబు గారి తర్వాత పార్టీని ముందుండి నడిపించే ఏకైక నాయకుడు ఈరోజు లోకేష్ బాబుగా అందరూ వర్ణిస్తున్నారు. పార్టీలో కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా ఈరోజు లోకేష్ బాబు పార్టీలో పెరిగిన వైనాన్ని ఈరోజు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. పక్క పార్టీ వాళ్ళు కూడా ఈరోజు లోకేష్ బాబుని చూసి తలదన్నేలాగా తయారయ్యాడు నాయకుడు అని చెప్పి ఈరోజు ఈ యొక్క పార్టీకి తిరుగులేదని చెప్పి ఈ యొక్క ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరఫున మేము సవాల్ విసురుతున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు. మనవడికి దగ్గర తాతకి దగ్గర మనవడు అన్నట్టు చంద్రబాబు నాయుడిని మీరు ఏం చేశారు అంటూ హైదరాబాద్ అంతా చెప్పారు. అయినప్పటికీ హైదరాబాద్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం అంతా ఇండియా అంటే హైదరాబాద్ క్యాపిటల్ అనే రేంజ్ లో డెవలప్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా లోకేష్ బాబు గారు నువ్వు పప్పు అని చెప్పి మా జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. అయినా కూడా లెక్క చేయకుండా తారక దగ్గర మనోళ్ళగా అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు పాదయాత్ర చేశారు. అదే విధంగా దాని దగ్గర ఇంకా ఎత్తున ఇంకా ఎక్కువ ఉండే లెవెల్లోనూ ఇప్పుడు యువకుల పాదయాత్ర చేసి విజయవంతం చేసి మన గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వచ్చే విధంగా చేశారు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మించి మంచి చేస్తారని మన గవర్నమెంట్ కి ఇంకా హైలైట్ గా చేస్తారని చెప్పి రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై లోకేష్, జై బాబు, జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. అబ్సల్యూట్లీ ఎస్ అండి. ఎందుకు అంటే మనం చరిత్ర చూసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సికింద్రాబాద్, హైదరాబాద్ నడి ఒడ్డున సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన తనయుడిగా, తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు నారా లోకేష్ గారి పాలన జరుగుతుంది. హెచ్ఆర్డి మినిస్టర్ గా ఆయన తెచ్చిన రిఫార్మ్స్ కానీ లేదు, తెలుగుదేశం పార్టీకి ఐటీ సెక్టర్ లో ఉన్న ట్రాక్ రికార్డ్ కానీ చూసుకున్నట్టయితే మన స్టేట్ డివైడ్ కాకముందు హైదరాబాద్, మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత జోహో కార్పొరేషన్ లాంటి కంపెనీలు మనకి రేణిగుంటలో రావడం, ఈ గవర్నమెంట్ లో 2019 తర్వాత మన యువత ఎదుర్కొన్న కష్టాలు చూసి 2024 ఎలక్షన్ల తర్వాత నారా లోకేష్ గారు తెచ్చిన రిఫార్మ్స్ తో మనకి ఆల్రెడీ సాక్ష్యంగా నిలిచిన అభివృద్ధి గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ మనకి వైజాగ్ రావడం, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం డావోస్ లో జరుగుతున్న సమావేశాల్లో ఆర్ఎంజీ కంపెనీ దగ్గర నుంచి 1 గిగావాట్ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ ఐటీని నారా లోకేష్ గారు డెవలప్ చేయగలరు అన్నదానికి సాక్ష్యాలు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సాక్ష్యాలు ఉన్నాయి, ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ అయ్యే సాక్ష్యాలు ఉన్నాయి. సో హీ ఇస్ ద గై, హీ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. ఆయన ఎంత గ్రేట్ అనేది చెప్పడం అనేది పక్కన పెడితే వాళ్ళ తండ్రి ఎంత గ్రేట్ అనేది ప్రపంచం అంతా చూసింది. మన తెలుగోళ్ళు ఒకప్పుడు చెప్పాలంటే ఇండియా అంటే ఢిల్లీ అని చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. దట్స్ వై హీఈస్ ద నెంబర్ 1 అంటారు. సో వాళ్ళ తనయుడు కూడా నారా లోకేష్ కూడా అంతే చేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాం. వాట్ ఆర్ ద థింగ్స్, ఇది నారా లోకేష్ ఏదైతే చేశాడో పాదయాత్ర కానీ ఎలక్షన్స్కి ముందు, పాదయాత్ర తర్వాత ఆయన ప్రతి ఒక్క ఆపోజిట్ పర్సన్
వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించాడు. అది చాలు మాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ జస్ట్ ఎస్టాబ్లిష్ కాల్డ్ ఏ బుక్, రెడ్ బుక్. ఓకే, ఆ పేరు చెప్పగానే ఎంతమంది ఏమయ్యాయి అనేది మనం చూస్తున్నాము. సో దట్స్ వై హీస్ ద క్యాండిడేట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు వాట్ హీ వాస్ డూయింగ్, ఎనీథింగ్ అనేది చెప్తున్నాడు. అండ్ టీడీపీలో కూడా అతనికి ఐటీ శాఖ ఇచ్చారు. దట్ ఈస్ ద పవర్. అండ్ ప్రతి ఒక్క రేజింగ్ హ్యూమన్కి కావాల్సింది ఐటీఏ కాబట్టి సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ పొజిషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మరి మన వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఏపీ ఇంకొక నెక్స్ట్ ఐటీ డెస్టినేషన్ అవబోతుందని చెప్పి. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్ నో అని కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.